రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలులోనూ మనతో పాటు ఆంజనేయులు గారు ఉన్నారు. మనం చూసినట్టయితే ఈ శక్తిమానికి సంబంధించినటువంటి బూమ్ స్పేర్ అయితే వాడుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీని యొక్క పనితనం ఎంత, దీని రేట్ ఎంత, రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు, అసలు దీని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది, ఇది అసలు ఎన్ని లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్తో ఉంటుంది అనేది అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఆంజనేయులు గారిని అడగటం అయితే తెలిసింది. అలాగే దీంతో ఏ పంటలకైతే మనం స్ప్రే చేసుకోవచ్చు అన్ని విధాలా మీకు ఈ రోజు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. ఆంజనేయులు గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఆంజనేయులు గారు, మనం చూసినట్టయితే మీరు శక్తిమానికి సంబంధించినటువంటి ఈ బూమ్ స్పేర్ ని ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? సంవత్సరం నుంచి. అసలు మనం చూసినట్టే ప్రధానంగా మీ ఏరియాలో ఏ ఏ పంటలు ఉంటాయి, మీరు ఏ ఏ పంటలకి దీంతో స్ప్రే చేస్తూ ఉంటారు? పత్తి, మినుములు, మొక్కజొన్న. పత్తి, మినుము, మొక్కజొన్న దీంతో స్ప్రే చేస్తారు. ఓకే, మనం చూసినట్టయితే ఈ శక్తిమాన్ సంబంధించినటువంటి ఈ స్ప్రేయర్ ఎంత కవర్ చేస్తుంది అసలు? మనం 20 ఫీట్ల నుంచి 25 ఫీట్ల వరకు కవర్ చేస్తుంది. అసలు ప్రధానంగా చూస్తే దీని కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అసలు? 16 నుంచి 17 లక్షల వరకు ఉంటుంది. అంటే దీంట్లో ఏమైనా రకాలు ఉన్నాయా ఈ శక్తిమాన్ సంబంధించి స్ప్రేయర్ లో? ఒకటే రకం ఉంటుందా దీంట్లో? 2 రకాలు ఉంటాయి. ఏంటి అసలు 2 రకాలు? ఒకటి 600 లీటర్స్ ఒకటి ఉంటుంది, 900 లీటర్స్ ఒకటి ఉంటుంది. అంటే దాంట్లో ట్యాంక్ కెపాసిటీ అంతే డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే దీనికి హార్స్ పవర్, ఏ హార్స్ పవర్ కలిగిన ఇంజిన్ ఇస్తారు దీనికి? 22 HP ఇస్తారు. ఇప్పుడు మనం చూస్తే మీది ఎన్ని లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగి? 600 లీటర్. ఇప్పుడు మీరు చూస్తే సపోజ్ ఇప్పుడు 600 లీటర్లు ఫిల్ చేసుకుంటే మనం ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? 3.5 నుంచి 4 ఎకరాలు. 3.5 నుంచి 4 ఎకరాలు. అంటే మీరు రైతు చెప్పే దాని ప్రకారం స్ప్రే చేస్తారా? మాకు ఇన్ని లీటర్లు కావాలి, ఇన్ని లీటర్లు కావాలని? ఓకే, ఇప్పుడు మనం చూసినట్టు ఒక రోజు మొత్తం వర్క్ ఉందనుకోండి, అంటే పత్తికి ఒక విధంగా ఉండిద్దా టైమింగ్, మినుముకి ఒక రకంగా ఉండిద్దా, లేకపోతే అన్ని పంటలకు ఒకే విధంగా? అన్ని పంటలకు ఒకే రకమైన. అయితే మీకు రోజుకి ఒక ఎన్ని గంటలు స్ప్రే చేస్తారు అసలు? 6 నుంచి 7 గంటలు, 8 గంటల వరకు. 6 నుంచి 8 గంటలు చేస్తారు. ఈ 6 నుంచి 8 గంటలు మీరు సపోజ్ 8 గంటలు చేశారు అనుకోండి, ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తారు? 25 నుంచి 30 ఎకరాలు. 25 నుంచి 30 ఎకరాలు. 25 నుంచి 30 ఎకరాలు. ఇప్పుడు దీన్ని మనం 25 నుంచి 35 ఎకరాలు మీరు స్ప్రే చేస్తున్నారంటే ఎంత ఆయిల్ కాలుతుంది? డీజిల్ 1500 నుంచి 2000 డీజిల్ అవుతుంది. ఏది 25 ఎకరాల నుంచి 30 ఎకరాలకి 2000, 2500 వరకు కూడా అవుతుంది. అంటే లోడ్ ఏమైనా పట్టే అవకాశం ఉంటుంది దీనికి? ఏమన్నా పొలం గట్టి ఉంటే లోడ్ ఏం పట్టదు, పదును ఉంటే లోడ్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మరి దీంతో వరి అలాంటి వాటికి స్ప్రే చేసుకోకూడదు అసలు? మనం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు సంవత్సర కాలం నుంచి శక్తిమానికి సంబంధించిన బూమ్ స్ప్రేయర్ వాడుతున్నారు కదా, మీకు దీంట్లో మెయింటెనెన్స్ ఏం కనిపించినాయి అసలు? నాకు ఇంతవరకు ఏం మెయింటెనెన్స్ అనిపించలేదు, ఏం చేయలేదు. గ్రీస్ పెట్టుకుంటున్నట్టున్నారు, కొంచెం చూస్తే అవుతుంది. గ్రీస్ పెట్టుకుంటున్నాము. ఏదైనా ఒడ్లక్కడ తగిలితే నాజల్ సరిపోవడం, కచ్చర నీళ్ళు అట్లా ఉండు నీళ్ళు ఇట్లా పట్టుకుంటే పంపులు ఇట్లా డ్యామేజ్ అవుతాయి. అంటే కేవలం ఏంటంటే మన స్వయంగా మనం చేసుకున్న పొరపాట్లు ఇవన్నీ మీరు చెప్పేయండి, అలా చేస్తేనే ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ప్రాబ్లం అనేది రాదు దీంట్లో. ఇప్పుడు ఆంజనేయులు గారు, మనం చూస్తున్నట్టయితే ఇది 365 రోజులు మీకు ఈ ఏరియా నాగర్ కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో మీకు పని ఉంటుందా దీనికి? ఉంటది. సపోజ్ కాకపోతే ఎండాకాలంలో ఉండదు, ఎండాకాలంలో 2 నుంచి 3 నెలల దగ్గర ఉండదు. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నట్టయితే దీని యొక్క నాజిల్ స్ప్రే, ఇప్పుడు బయట తైవాన్ స్ప్రేలు కానీ లేకపోతే వేరే వేరేగా ఉంటాయి, దీని స్ప్రే ఏమైనా ప్రత్యేకత ఉంటుంది అసలు? ప్రధానంగా ఉంటది. ఏంటి అసలు? ఇది పువ్వులాగా ఇష్టంగా పడుతుంది, మన భూమి మీద కొట్టేటప్పుడు గ్యాప్ లో రాదు. ఓకే, మొత్తం కవర్ చేస్తుంది, సమానంగా కవర్ చేస్తుంది. చివరి నదుల నుంచి ఈ చివరి నదుల వరకు మధ్యలో ఏడా గ్యాప్ రాదు, అస్సలు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు టైర్లు ఉన్నాయి, సన్నగానే ఇచ్చారు, వీటి వల్ల పంటకి ఎటువంటి డ్యామేజ్ కాదు? అంటే ఒక్కసారి స్ప్రే చేస్తే అదే సాల్లో తిరుగుతుంటారు మీరు? ఈ సార్లు సరిపోతాయి. ప్లస్ మళ్ళీ దగ్గర సన్న టైర్ ఉంటాయి కాబట్టి మండ అక్కడ ఇక్కడ జరుగుతుంది, కానీ మొక్క ఎక్కువ డ్యామేజ్ కాదు. ఓకే, మొక్కజొన్న అంటారు, మొక్కజొన్న మరి ఇరిగిపోయే ప్రమాదం ఉండదు? అంత ఇరిగిపోయే ప్రమాదం ఏమి ఉండదు. హైట్ ఎదిగిన దాకా కూడా కొట్టుకోవచ్చు, ఈ 7 దాకా కొట్టవచ్చు, ఆ 8 దాకా కొట్టుకోవచ్చు మొక్కజొన్నకైనా. ఇప్పుడు మినిమం అంటారు కింద ఉంటది. ఇప్పుడు మరి పత్తి హైట్ ఎదిగింది కదా, పత్తికి కూడా కొట్టుకోవచ్చు? హైట్ పత్తి కూడా 6 ఫీట్ల వరకు కొట్టవచ్చు, 6 ఫీట్ల వరకు కొట్టవచ్చు. ఓకే, అంటే ఓవరాల్ గా ఈ మిషన్ వల్ల రైతుకి చాలా సింపుల్ గాను స్ప్రే చేసుకోవచ్చు. నీళ్లు మనం ఎక్కడ ఉన్న చోట నుంచి మీరు ట్యాంక్ నింపు చేసుకుని ఇక్కడ మందులు కలుపుకుని స్ప్రే చేసేస్తారు, అంతే. దీనికి డ్రైవర్ కి అంటే మన ట్రాక్టర్ తోలిన విధంగా ఉండిద్దా డ్రైవింగ్, లేకపోతే దీనికి డిఫరెంట్ ఉంటుంది? ట్రాక్టర్ తోలినట్టే ఉంటుంది. ట్రాక్టర్ తోలినట్టే, పెద్ద దీనికి ప్రత్యేకమైన సిస్టమ్. ఓకే, మీకు అసలు దీనికి మెయింటెనెన్స్ కానీ ఏ ఇబ్బంది ఇప్పుడు అయితే ఎదుర్కోవాలా? ఏ ఇబ్బందులు ఏమి ఎదుర్కోలేదు. అంత సంవత్సర కాలం నుంచి కూడా మీకు సాటిస్ఫైగా ఉన్నారు? ఓకే, ఇప్పుడు ఇది మిషన్ అయితే మాత్రం తీసుకొచ్చారు కదా, సపోజ్ ఒక నెలకి ఎంత ఉండొచ్చు ఇక్కడ ఆదాయం, ఖర్చులన్నీ పోను?
ఖర్చులన్నీ పూను. మీరు ఒక్కళ్ళే ఉంటారా, ఇద్దరు ఉంటారా దీనికి సంబంధించి? నేను ఒక్కనే ఉంటా. ఒక్కళ్ళే చేసుకోవచ్చు. ఒక్కళ్ళే. ఆ సంవత్సరానికి ఎంత నికర ఆదాయం, నెలకి ఎంత నికర ఆదాయం ఉంటుంది? ఏది మీ ఆయిల్ బానివ్వండి, ఖర్చులు బానివ్వండి. 1 lakh నుంచి 2 lakhs వరకు ఉంటుంది. ఏది పని పూర్తిగా ఉంటే డైలీ నడుస్తూ ఉంటే, పని పూర్తిగా ఉంటే ఖచ్చితంగా మీకు 1 లక్ష నుంచి 2 లక్షలు ఆదాయం ఉంటుంది. ఆంజనేయులు గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఎంతో మంది చదువుకున్నప్పటికీ సొంత ఊళ్ళో ఉండి స్వయం ఉపాధి చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోతుంది. ఇది లేదంటే ఇప్పుడు మన యువత అంతా కూడా ఏదో ఒక సొంత స్వయం ఉపాధిపై నడవాలనుకుంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి మిషనరీస్ తీసుకుని సొంత గ్రామాల్లో నడుపుకునే వాళ్ళకి ఉపాధి అవకాశంగా కల్పించుకోవచ్చు. అది ఉపాధిగా ఉంటది, బాగుంటది అన్ని విధాల. రైతుకి లాభం, మనకి ఓనర్కి లాభం, అన్ని విధాలు బాగుంటది. అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆంజనేయులు గారు చెప్పినట్టయితే మనం చూడొచ్చు, తైవాన్ పవర్ స్ప్రేలతో కానీ నీళ్ళు కానీ మనం స్ప్రే చేస్తుంటారు. ఎక్కడి నుంచో నీళ్ళు లేని పరిస్థితిలో నీళ్ళు తీసుకొచ్చుకోవాలి, పొయ్యాలి, ఇవన్నీ కూడా కష్టం ఎక్కువ అవుతుంటది. కానీ ఈ మిషన్ ద్వారా అయితే ముందనేది బీరు పోకుండా ఎంతో చక్కగా మొక్క అంతా తడిసే విధంగా కూడా మనం దీంతో స్ప్రే చేసుకోవచ్చు అని ఆంజనేయులు గారు చెప్తున్నారు. ఈ నాగర్ కర్నూలుకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఈ మిషన్ సంబంధించి స్ప్రేయింగ్ కావాలన్నా సరే, మీకైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆంజనేయులు గారిది, కాంటాక్ట్ అయ్యి ఆంజనేయులు గారితో స్ప్రేయింగ్